Good morning, students. Welcome to your session number 23. The chapter linear equation of two variables, and we are in the exercise 6.4. Sorry. So in 6.4, I already told you the two problems, first and second. So now we are moving to third one. So as I told you, in chapter the main thing is first you have to understand the question. So the time when you understand the question, then only you can create a equation. మీకు మళ్ళీ చూస్తున్నానంటే మీకు క్వశ్చన్ చదవడం అర్థం కాకపోతే మీరు ఈక్వేషన్స్ రాయలేరు, డ్రా చేయలేరు. సో బిఫోర్ ఆన్సర్ టు ఎనీ క్వశ్చన్ ఫస్ట్ రీడ్ ద సెంటెన్స్ ప్రాపర్లీ. ఆ కండిషన్ ఏంటి అక్కడ అప్లై అవుతుందో అవన్నీ క్లియర్ చూసుకుంటే మీకు ఈజీగా అవుతుంది. సో చూడండి, ఫస్ట్ an auto charge 15 for first kilometer and 8 for each subsequent kilometer. For a distance of x kilometer, an amount of y is paid. Write the linear equation representing this information and the graph. With the help of graph, find the distance traveled if fare paid is 55. So, and how much would have to pay for 7 kilometers. So, ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఒక ఆటో డ్రైవ్ చేస్తే ఆ ఆటో ఏంటిది ఫస్ట్ 15 rupees ఫస్ట్ కిలోమీటర్ అంటే ఫర్ సపోజ్ ఒక 10 కిలోమీటర్స్ ఆటోలో ట్రావెల్ చేశాను. సో 1 2 3 4 5 6 7 8 9 and 10. సో ఫస్ట్ కిలోమీటర్ కి నాకు 10 రూపీస్ 15 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. ఓకే, and 8 for each subsequent. సో దాని తర్వాత 2 3 4 5 6 ఎన్ని కిలోమీటర్స్ అంటే అన్ని కిలోమీటర్స్ కి పర్ కిలోమీటర్ 8 రూపీస్ అన్నమాట. సో ఇది క్వశ్చన్ ఇచ్చాడు. క్వశ్చన్ ఇచ్చి దానికి ఒక ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసుకోమన్నాడు. అండ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసుకుని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఒకవేళ 55 రూపీస్ ఫేర్ పేడ్ అయితే అంటే 55 రూపీస్ బిల్ అయితే ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసిందని చెప్పాలి. నెక్స్ట్ 7 కిలోమీటర్స్ కి ఎంత అవుతుందో అది ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్స్ డూ దట్. మరి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు for a distance x and amount will be y. So let's assume distance is equal to x. Okay, next let's assume fare equal to y. Okay, సో x ఏంటిది, ఇప్పుడు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ని x అనుకుంటున్నాం. నెక్స్ట్ ఏమంటారు ఆ కాస్ట్ ఎంత అవుతుంది దాన్ని y అనుకుంటున్నాం. నెక్స్ట్ అప్పుడు ఏమవుతుంది మనకి y ఏమి ఇచ్చాడు, ఫస్ట్ దానికి అకార్డింగ్ టు క్వశ్చన్ చార్జ్ ఫర్ ఫస్ట్ kilometer is enta 15 rupees. Okay, next say according to the question charge for emission charge for subsequent kilometer is 8 rupees. Okay, now so మనం ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, ఒకవేళ నేను 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నా. 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినప్పుడు మనం ఫస్ట్ మనకి 1 కిలోమీటర్ ఏమంటారు 1 కిలోమీటర్ మనం ట్రావెల్ చేస్తే రిమైనింగ్ ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది, 9 కిలోమీటర్స్. ఆ 9 ఎలా చేస్తాం, టోటల్ 10 కిలోమీటర్స్ లో నేను ఒక 1 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే ఇంకా రిమైనింగ్ 9 కిలోమీటర్స్ మాకు ట్రావెల్ చేయాల్సింది అనమాట. సో అలా అంటే ఏం చేస్తున్నారు, టోటల్ ఎన్ని కిలోమీటర్స్ ఉంది అన్ని కిలోమీటర్స్ నుంచి మీరు ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేశారో అది మైనస్ చేస్తే రిమైనింగ్ కిలోమీటర్స్ ఎంత ఉందో మీకు తెలుస్తుంది. సో మనం ఇక్కడ అదే యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, fare for remaining kilometers is equal to x minus 1 రాస్తున్నాం.
ఎందుకు x మైనస్ 1? x అంటే ఏంటిది మనకి డిస్టెన్స్, అంటే ఎంత డిస్టెన్స్ ఉందో మనకు తెలియదు. ఇప్పుడు మనకి ఇక్కడ ఇలా చెప్పాను 10 కిలోమీటర్స్ మనకి డిస్టెన్స్ ఉంటే దాంట్లో ఎంత ట్రావెల్ చేస్తామో చేస్తే రిమైనింగ్ కిలోమీటర్స్ ఎంత ఉందో తెలుస్తుంది. సో సేమ్ ఇక్కడ అంటే ఇక్కడ ఏంటిది మనకి x కిలోమీటర్స్ ఉంటే దాంట్లో నుంచి నేను 1 కిలోమీటర్ ట్రావెల్ చేశాను, ఫస్ట్ కిలోమీటర్ ట్రావెల్ చేశాను. ఫస్ట్ కిలోమీటర్ ట్రావెల్ చేశాక ఇంకా ఎన్ని ఉంటుందో అప్పుడు ఏం చేయాలి, x మైనస్ 1 రాస్తాం. అంటే టోటల్ ఎంత ఉందో దాని నుంచి ఒక మైనస్ చేస్తున్నాం. సో నేను ఇక్కడ x మైనస్ 1 రాస్తాను. నెక్స్ట్ చూడండి, అప్పుడు ఏమవుతుంది మనకి ఫేర్ ఏముంది, ఫేర్ ఫార్ములా ఏముంది, యాక్చువల్ ఫేర్ అంటే ఇప్పుడు ఫేర్ నేను ఈక్వేషన్ ఇలా రాస్తాను, y is equal to మనకి ఏమి ఇచ్చాడు వచ్చాడు ఫస్ట్ ఈక్వేషన్ అంటే 15 మైనస్ ఏమి ఇచ్చాడు ఇక్కడ 8 రూపీస్ 15 మైనస్ x minus 1 into 8 ఇది ఎలా వచ్చింది చూడండి. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక 10 కిలోమీటర్స్ కి 100 రూపీస్ పే చేస్తున్నాను, అంటే మనకి ఫేర్ తెలియదు కాబట్టి సంథింగ్ ఏదో ఫేర్ తీసుకున్నాం. అంటే y ఈక్వల్ టు 15 ఫస్ట్ కిలోమీటర్ కి ఎంత అయింది నాకు 15 మైనస్ x minus 1 into 8. x minus 1 అంటే ఏంటిది మనకున్న రిమైనింగ్ కిలోమీటర్స్ ఎంత ఉందో x minus 1. 8 ఎందుకు రాసాను ఇక్కడ, 8 అంటే ఏంటిది మనకి సెకండ్ కిలోమీటర్స్ నుంచి అయ్యే చార్జ్ అన్నమాట. ఫస్ట్ కిలోమీటర్ కి 15 అయింది, ఓకే 15 మైనస్ సెకండ్ కిలోమీటర్ కి 8 అంటే సెకండ్ నుంచి మనకి కిలోమీటర్స్ కి ఎంత చార్జ్ 8 రూపీస్. x minus 1 అంటే ఏంటిది మనకి రిమైనింగ్ ఉన్న కిలోమీటర్స్. సో నౌ సాల్వ్ దిస్ 15 ఇక్కడ ఏమవుతుంది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 8 ఇంటూ x 8x minus into minus plus 8. ఇప్పుడు ఏమవుతుంది y equal to minus 8x 15 plus 8 23, right? Something ఓకే రైట్. ఇక్కడ ఏమవుతుంది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 8x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8. సో ఏమవుతుంది ఇక్కడ y ఈక్వల్ టు నెక్స్ట్ ఈ 8x ఇక్కడ తీసుకోండి ప్లస్ 8x ప్లస్ y మైనస్ 23 is equal to 0. So this is the equation I got, equation number 1. Now క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, విత్ ద హెల్ప్ ఆఫ్ ఫైండ్ ద ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమనుకున్నాడు, ఈక్వేషన్ ఫైండ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఒకవేళ 55 రూపీస్ పే అయితే, ఒకవేళ 55 రూపీస్ నేను పే చేస్తే అది ఎన్ని కిలోమీటర్స్ కి 55 రూపీస్ అవుతుంది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అట్ ద సేమ్ టైం 7 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే దానికి ఎంత చార్జ్ అవుతుందో ఫైండ్ చేసుకోమన్నాడు. సో ఫస్ట్ వన్ చూడండి, if the fare paid is 55, right? Fare అంటే ఏమనుకున్నాం y అంటే y equal to 55 వాల్యూ. ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయండి, సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. అప్పుడు ఏమవుతుంది 8x plus y minus 23 equal to 0 కదా. 8x plus y అంటే ఎంత 55 minus 23, రైట్. అప్పుడు చూడండి 55 minus 23 ఎంత 2 3, ఓకే 3 to 5 3 to 5. 8x plus 32 equal to 0. ప్లస్ 32 అంటే అప్పుడు ఏమవుతుంది 8x ఈక్వల్ టు మైనస్ 32, x ఈక్వల్ టు ఎంత మైనస్ 32 బై 8. 8 1 జా 8 4 జా అంటే x వాల్యూ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం కదా బై టేకింగ్ ఈక్వేషన్ ఆఫ్ y వాల్యూ తీసుకొని x వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకున్నాం. సో
sorry, this is the plus y plus ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఏం చేస్తున్నారు ఒక కాస్ట్ ఇక్కడ y అంటే ఏంటి మనకి అమౌంట్ అన్నమాట సో అమౌంట్ ఎప్పుడు అవుతుంది మనం 15 రూపీస్ తర్వాత 8 రూపీస్ సెకండ్ కిలోమీటర్స్ 8 రూపీస్ అవుతుంది అంటే మనం అక్కడ యాడ్ చేస్తున్నాం సో ఐ యామ్ టేకింగ్ యాజ్ ఎ ప్లస్ అక్కడ అప్పుడు ఏమవుతుంది 8x minus 8 అప్పుడు ఏమవుతుంది y equal to 8x next 15 minus 8 ఎంత 8 plus 6 7 అప్పుడు మనం ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు 8x minus y minus 7 equal to 0 so this is the equation 8x plus y plus minus y minus 7 equal to 0 now substitute in this equation మనకి ఈక్వేషన్ ఏముంది 8x minus y minus 7 అన్నమాట 8x minus y minus 7 equal to 0 8x minus y ఎంత y ఎంత 55 minus 7 equal to 0 ఇప్పుడు ఏమవుతుంది రెండు సేమ్ సింబల్స్ అంటే ఏమవుతాయి యాడ్ అవుతాయి 55 7 ఎంత 7 plus 55 plus 7 7 plus 3 again 12 5 and 6 minus 62 equal to 0 ఇప్పుడు నేను plus 62 minus 62 అంటే plus 62 x equal to ఏమవుతుంది 62 by 8 డివైడ్ చేయండి 2 4 2 3 2 1 x equal to ఎంత 31 by 4 ఒకవేళ నేను డివైడ్ చేసుకుంటే 7 4 ద 28 3 అంటే పాయింట్ అగైన్ 7 4 ద 28 4 7 ద నెక్స్ట్ అంటే మనకి x వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ 7.7 అంటే దీని మీనింగ్ ఏంటి x అంటే ఏంటి మనకి వాల్యూ ఇక్కడ డిస్టెన్స్ అంటే 7.7 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే వారికి టోటల్ 55 రూపీస్ బిల్ అవుతుంది సో మనకి ఏం చెప్పాడు ఒకవేళ 55 రూపీస్ బిల్ అయితే అవి ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలో ఫైండ్ అవుట్ చేసుకోమన్నాడు సో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకున్నాం సో డిస్టెన్స్ ట్రావెల్ బై distance travel if fare paid is 55 is 7.7 first equation I get now second student second question ఏమి ఇచ్చాడు second ఏమి ఇచ్చాడు question how much would have to be paid for 7 kilometers 7 kilometers travel చేస్తే ఎంత అవుతుంది అంటే మనం ఇక్కడ ఏమనుకున్నాం 7 kilometers అంటే కిలోమీటర్స్ అంటే మనం ఏమనుకున్నాం x అనుకున్నాం కదా x అనుకున్నాం కదా సో మనకి x వాల్యూ ఎంత ఇచ్చాడు ఇక్కడ ఇప్పుడు ఎంత ఇచ్చాడు x వాల్యూ 7 ఇచ్చాడు ఓకే అంటే 7 kilometers ట్రావెల్ చేస్తే ఎంత బిల్ అవుతుంది now substitute in equation 1 what is the equation 1 8x minus y minus 7 equal to 0 అప్పుడు ఏమవుతుంది 8 into 7 minus y minus 7 equal to 0 8 7 is 56 అప్పుడు ఏమవుతుంది 56 minus 7 ఎంత 56 minus 7 చేయండి 16 6 to 7 equal to 1 more 16 to 7 16 15 14 13 12 11 10 9 నెక్స్ట్ ఇక్కడ అవ్వకపోతే ఎంత 4 ఉంటుంది కదా సో 49 అప్పుడు ఏమవుతుంది 49 minus y equal to 0 అప్పుడు ఏమవుతుంది plus 49 అంటే minus 49 if I cancel this then y equal to 49 so y equal to 49 అంటే ఏంటిది y అంటే మనం ఏమనుకున్నాం అమౌంట్ సో 7 kilometers వెళ్తే 49 rupees అమౌంట్ అవుతుంది అన్నమాట so let's take a point A x value ఎంత 7.7 y value 55 point B ఏముంది x value 7 y value 49 done
Now draw a graph for this. Graph రాసేయండి. Let's take 1 unit equal to 7. 7 to the 14, 28, 7 5 to 35, and 7 6 is 7 7 is 49. Next table 7 to the 14, 21, 28, 35, 42, 49. Right? So take the point A and the x rate 7.7 ఉంటే somewhere here తీసుకుంటే y value 55 అవుతుంది. 7 7 is 49, this video తీసుకుంటే 7 8 is 56 అంటే something ఇక్కడ వస్తుంది. So చూడండి, if I draw ఇక్కడ ఒక పాయింట్, నెక్స్ట్ పాయింట్ ఏంటి ఇక్కడ 7.7 comma 55. Next point B 7 comma 49. X 7 ఉంటే y value 49. So if I draw a graph, it will be like this. B point ఎంత 7 comma 49. So this is the equation in the 8x minus y minus 7 equal to 0. So this is the first problem. నేను ఏం చేశాను, సేమ్ ఏమంటారు, వాడి ఇష్ట హింట్స్ ని తీసుకొని ఫస్ట్ x and y assume value తీసుకున్నాను. then according to the question, based on question, I write a equation. దాని తర్వాత వాడి ఇష్ట హింట్ తీసుకొని x value find y values find out చేశాను. అవి తీసుకొని then I draw a graph. So this is the one. So next problem in homework try చేయండి. The same ఈ ప్రాబ్లం ఎలా ఉందో అలానే ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీకు రాకపోతే tell me, I will explain the next step. Number 4 మీకు homework. So what is the question there? The lending library has fixed charges for first 3 days and additional charges for day thereafter. అంటే ఏంటిది, ఒక లైబ్రరీలో 3 days కి ఒక ఫిక్స్ చార్జ్ ఉంది, దాని తర్వాత 4th డే నుంచి దానికి అడిషనల్ చార్జెస్ ఉన్నాయి. జాన్ పేడ్ 27 ఫర్ ఎ బుక్ కెప్ట్ ఫర్ 7 days. అయితే జాన్ ఏం చేశాడు, ఒక బుక్ 7 days పెట్టుకుంటే దానికి 27 రూపీస్ బిల్ అయింది. అంటే ఫస్ట్ 3 days కి ఫిక్స్డ్ ఉంటే దాని తర్వాత 4th డే నుంచి అడిషనల్ అంటే 7 days కి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. If the fixed charge be x and the per day charge is y, then write the equation representing the above information and draw the graph of the same. సేమ్ ఇంతకు ముందు మనం ఎలా చేసాం, సేమ్ అదే పాలసీ, కొంచెం ఆలోచించి ట్రై చేయండి. ఓకే, లెట్స్ సీ విత్ ద ఫిఫ్త్ వన్. ద పార్కింగ్ చార్జ్ ఆఫ్ ఏ కార్ ఇన్ హ్యారావర్ రైల్వే స్టేషన్ ఫర్ ఫస్ట్ 2 hours is 50 and 10 for each subsequent hour. Write down the equation and draw the graph from the following charge from the graph. First 3 hours ki, first 6 hours ki. Next చూడండి, సేమ్ క్వశ్చన్, అలాంటి క్వశ్చన్. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ద పార్కింగ్ చార్జ్ అంటే హ్యారావర్ రైల్వే స్టేషన్ ఒక కార్ పార్క్ చేస్తే ఫస్ట్ 2 hours కి 50 రూపీస్ వేస్తారు. అంటే ఫస్ట్ 2 hours కి 50 రూపీస్, దాని తర్వాత ఎన్ని అవర్స్ మీరు పార్క్ చేస్తారో ప్రతి అవర్ కి 10 రూపీస్ ఎక్స్ట్రా. ఓకే, సో ఇది బేస్ చేసుకొని ఫస్ట్ మీరు ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసుకొని ఫస్ట్ 3 hours కి ఎంత అవుతుంది, నెక్స్ట్ 6 hours కి ఎంత అవుతుంది. ఫస్ట్ 3 hours అంటే ఫస్ట్ 2 hours కి 50 అవుతుంది. నెక్స్ట్ ఇంకొక 1 hour అంటే దానికి 10 hours యాడ్ అవుతుంది అలా. నెక్స్ట్ 6 hours కి. నెక్స్ట్ ఇన్ ద సేమ్ how many hours did Rekha park her car if she paid 80 as a parking charge. సో థర్డ్ వన్ ఏమి ఇచ్చాడు, ఒకవేళ 80 రూపీస్ పే చేస్తే రేఖ ఎన్ని అవర్స్ అక్కడ ఆమె పార్క్ చేసింది ఫైండ్ అవుట్ చేసుకోమంటారు. సో లెట్స్ సీ. ఫస్ట్ the same analysis is the fifth one.
let's assume time as x. Okay, x and next let's assume fair price as a y. Okay, right. Next you ready. Why we said charge first 2 hours is 50. According to question, charge for first 2 hours is equal to 50 rupees. Next, charge for next hours. అంటే ఇప్పుడు ఏమవుతుంది now next hours is equal to 10. Okay, అంటే సార్ 10 రూపీస్ ఇచ్చాడు. సో now ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవాలి? మనము టైం ఫస్ట్ నెక్స్ట్ 2 అవర్స్ అంటే మనం టైం ఏమనుకున్నాం x అనుకున్నాం. x మైనస్ సో ఎవ్రీ 2 అవర్స్ కి చేంజ్ అవుతుంది కాబట్టి ఫర్ ఎవ్రీ 2 అవర్స్ అన్నారు కదా x minus 2 equal to 10. x minus 2 equal to 10 ఎందుకు తీసుకున్నాను? see x అనేది మనకి టైం అన్నమాట. మనకి ఆల్రెడీ ఫస్ట్ 2 అవర్స్ అని చెప్పేసారు క్లియర్ గా. ఫస్ట్ 2 అవర్స్ అంటే ఏంటి? ఆ ఫస్ట్ 2 అవర్స్ కి చార్జ్ తెలుసు, నెక్స్ట్ అవర్స్ కి 10 రూపీస్ అని తెలుసు. బట్ ఆ నెక్స్ట్ ఎన్ని అవర్స్ కంటే మనకు తెలియదు కాబట్టి మనం ఇలా ఫైండ్ అవుట్ చేసుకున్నాం. x minus 2 equal to 10. నెక్స్ట్ ఏం ఇచ్చాడు? నౌ మనం ఇప్పుడు ఈక్వేషన్ ఎలా రాస్తాం? నౌ fair price is equal, now y is equal to so this is the equation y equal to 50 plus 10x minus 2. so ఒకవేళ ఇది సాల్వ్ చేస్తే ఏమవుతుంది? 50 10 into 10x plus into minus minus 10 to the 20. so మనకి ఈక్వేషన్ ఏముంది? 10x minus y plus 30. so this is the equation. now మనకి క్వశ్చన్ ఇచ్చాడు ఫస్ట్ 3 అవర్స్ కి ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేసుకోమన్నాడు. సో మనకి తెలుసు ఫస్ట్ 2 అవర్స్ కి 50 మనం జనరల్ గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ 2 అవర్స్ కి 50, నెక్స్ట్ థర్డ్ అవర్ కి 10 రూపీస్ ఎక్స్ట్రా కాబట్టి 50 plus 1 50 plus 10 60 డైరెక్ట్ వస్తుంది. నౌ ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ ద సేమ్ in equation 1, so equation 1 ఏముంది? 10x minus y plus 30 equal to 0. 10 into x ఎంత? 3 minus y plus 30 equal to 0. 10 3s are 30 minus y plus 30 equal to 0. 30 plus 30 60. 60 minus y equal to 0. So y value ఎంత? 60. అంటే ఏమవుతుంది? ఫస్ట్ 3 అవర్స్ కి 60 రూపీస్ అవుతుంది. సో లెట్స్ టేక్ దిస్ పాయింట్ యాజ్ a of 3,60. ఓకే, నౌ solve the second one. Second time is shadow. Second time is shadow for 6 hours. For 6 hours. మనం x time అంటే x అనుకున్నాం కాబట్టి x value 6 ఇక్కడ. Now again substituting equation 1. So what is the equation 1? 10x minus y plus 30. Now 10 into x and a 6 minus 5 plus 30 is equal to 0. 10 6 is 60 minus y plus 30 is equal to 0. 60 plus 30 90 minus y equal to 0. If I call this minus y into RHS, then y equal to 90. So x 6 hours ki 90 rupees అవుతుంది. కాబట్టి let's take second point B as a 6,90. Now third question ఏమి ఇచ్చాడు? How many hours did Rekha Parker car to pay 80 as a charge?
అంటే ఏంటి ఇక్కడ ఇంతకుముందు క్వశ్చన్స్ లో ఓన్లీ ఫెయిల్ అంటే ఏంటి మీకు x వాల్యూ ఇచ్చాడు అంటే ఏంటి టైం ఇచ్చాడు నౌ ఈ క్వశ్చన్ లో మీకు y వాల్యూ ఇచ్చాడు సో మనం ఫెయిల్ అని ఏమనుకున్నాం y అనుకున్నాం కదా సో ఇక్కడ y వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి క్వశ్చన్ ఏమడుగుతున్నారు ఒకవేళ 80 రూపీస్ పే చేస్తే ఆమె ఎన్ని అవర్స్ అక్కడ పాస్ చేసిందని ఫైండ్ అవుట్ చేసుకోమన్నాడు సో y వాల్యూ 80 substitute in equation 1 10x minus y plus 30 is equal to 0 now 10x minus y value ఎంత 80 plus 30 is equal to 0 10x minus 80 plus 30 minus 50 10x equal to ఏమవుతుంది plus 50 10 1 10 5 so x equal to 5 అంటే ఏంటిది ఫస్ట్ ఒకవేళ చూడండి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఈ 2 అవర్స్ కి 50 ఉంది నెక్స్ట్ 3 అవర్స్ కి 10 10 చార్జ్ చేస్తున్నారు సో టోటల్ ఎంత ఉంది 80 వస్తుందా సో ఆమె పే చేసిన 80 5 అవర్స్ అన్నమాట సో టేక్ దిస్ పాయింట్ యాజ్ C 5,80 now draw a graph for this take 1 unit equal to 10 centimeters 10 20 30 40 50 60 70 80 now 10 20 30 40 50 60 80 9 now first point ఏమి ఇచ్చాడు a 3,60 అంటే somewhere ఇక్కడ 3 ఉంటే 60 ఇక్కడ so this is the first point next 6,90 6 అంటే ఇక్కడ సంథింగ్ ఇక్కడ 6 90 ఇక్కడ somewhere ఇక్కడ టాప్ లో అనుకున్నాను నెక్స్ట్ 5,80 5 is here 80 here okay so if you draw a graph ఇక్కడ పాయింట్ కరెక్ట్ గా రాలేదు మీరు ఒకసారి గ్రాఫ్ లో ఇది ప్లాట్ చేయండి మీకు క్లియర్ ఈక్వేషన్ వస్తుంది సో దిస్ ఇస్ ఫర్ ద ఈక్వేషన్ 10x minus y plus 30 is equal to 0 okay so this is the graph మీరు ఒకసారి ఇది క్లియర్ గా మీరు నోట్స్ లో డ్రా చేయండి ఇంకా ఫిఫ్త్ వన్ మీకు ఒక ప్రాబ్లం హోంవర్క్ ఇచ్చాను లెట్స్ డూ ఇట్ ఒకవేళ రాకపోతే నేను నెక్స్ట్ సెషన్ లో చెప్తాను ఓకేనా థాంక్యూ